30 minutes ఉన్నాయి, నువ్వు రిస్క్ తీసుకుందాం అనుకుంటే తీసుకో, లేదంటే లాస్ట్ 30 minutes లో ఆల్రెడీ చేసిన వాటిని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకో, చెక్ చేసుకో, ఎక్కడన్నా రాంగ్ చేశానా, కరెక్ట్ గానే పెట్టానా, ఒకసారి చెక్ చేసుకోవడం అనమాట, మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేసుకోవడం. చాలా మంది లాస్ట్ 30 minutes ని రీకన్ఫర్మేషన్ ఆఫ్ ద ఆన్సర్ చేసుకోవడానికి చాలా మంది వాడతారు. ఎందుకంటే తొందరలో ఏ పెట్టబోయి బి పెట్టిన వాళ్ళు, అరే ఇది కాదు కదా, మళ్ళీ తర్వాత గుర్తుకొస్తుంది, అరే నేను ఆ ఫార్ములా ప్లస్ పెట్టాల్సింది మైనస్ పెట్టిన, రాంగ్ ఆన్సర్ వచ్చింది, అక్కడ పోయి అక్కడ చెక్ చేసుకో. సో ఈ విధంగా లాస్ట్ 30 minutes ఆర్ ద గోల్డెన్ 30 minutes, దాన్ని ప్రాపర్ గా నువ్వు డిజైన్ చేసుకుంటే లాస్ట్ 30 minutes నీ ర్యాంక్ ని డిసైడ్ చేసేటటువంటి, నీ ర్యాంక్ ని బూస్ట్ చేసేటువంటి 30 minutes గా నువ్వు మార్చుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి ఈ బెస్ట్ స్ట్రాటజీ తోటే పిల్లలు మీరు లోపలికి వెళ్తారు, ఎగ్జామ్ ప్రాపర్ గా రాస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే తప్ప మీరు ఆ ఎగ్జామ్ ఆడిచ్చినట్టుగా మీరు అక్కడ ఫుట్బాల్ ఆడకూడదు. 100% మీరే దాంతో ఫుట్బాల్ ఆడుకోవాలి. సో కొంతమంది పిల్లలు కూడా అడిగారు, సార్ మీ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీరు ఐఐటి మద్రాస్ నుంచి కదా, మీరు ఐఐటి కోసం